హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్‌గా ఏదైనా నెక్ డిజైన్ చూపించమని ఒక సిస్టర్ అడిగారు. సో, అడిగారో లేదో మనకి సింపుల్ నెక్ అనేది వచ్చేసింది కస్టమర్ దగ్గర నుంచి. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదొచ్చేసి మనకి స్టార్ నెక్, లైట్‌గా స్టార్ నెక్, కొంచెం లీఫ్ లాగా వచ్చినట్టు వచ్చింది. సో, దీనికేంటంటే డిజైన్ పెట్టమని అడిగారనమాట. నేనైతే ఒక డిజైన్ చూపించాను, నచ్చిందన్నారు. సో, నేను ఎలాగైతే స్టిచ్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి పైన ఒక 2 1/2, 3 ఇంచెస్ వరకు వదిలేసుకొని అక్కడి నుంచి డిజైన్ స్టార్ట్ చేసుకుంటే ఈ డిజైన్‌కి లుక్ అనేది ఉంటుంది. నేను నెక్ కట్ చేశాను కదా! ఆ పీస్ అనేది ఇలాగే ఉంచుకున్నానండి. డిజైన్ కోసమే ఉంచుకున్నాను. ఎందుకంటే పేపర్ కటింగ్ చేయాలన్నమాట దీని ద్వారా. అయితే నేను డిజైన్ ఎలాగొస్తే చెప్తాను. మనం మార్కింగ్ వేసుకునేటప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా క్రాస్‌గా వచ్చేటట్టు. మనకి సమోసా షేప్ అంటారు కదా! ఆ షేప్ తోటి, ఆ షేప్ తోటి మనకి డిజైన్ అనేది ఉంటుంది. 2 ఇంచులైతే వచ్చింది. ఇంకా మనకి క్రాస్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే పైన మరీ ఎక్కువ ఉండిపోయింది కదా క్లాత్ అనేది నెక్ దగ్గర. సో, మీరేం చేస్తారు, ఇలా వస్తదన్నమాట ఆపోజిట్‌లో. సో, మీరేం చేస్తారంటే ఇంకో కొంచెం క్రాస్‌గా తీసుకోండి. ఇంకో కొంచెం క్రాస్‌గా తీసుకున్నారంటే ఇంకా కొంచెం పైకెళ్తది కాబట్టి పైన మనకి అంతగా ఎక్కువ క్లాత్ అనేది ఉండిపోదు. ఇలాగా. మీకెలా కావాలంటే అలాగా. ఇలాగే ఉండాలని ఏం లేదు. క్రాస్‌గా కావాలంటే బాగా క్రాస్ అయితే బాగా క్రాసు. నేనైతే ఒక 2:30, 2:30 తీసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఇలా మొత్తం కూడా వస్తుంది. సో, నేను కుట్టాక అర్థమవుతుంది మీకు. డిజైన్ ఆల్రెడీ చూసారు కదా! మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఎలా కుడతానో చెప్తాను. ఫస్ట్ ఒక పేపర్ తీసేసుకుందామండి. పేపర్ తీసుకొని దాని మీద పెట్టుకొని ఖర్చులు అవన్నీ కలిపి కట్ చేసుకుంటే మనకి క్లారిటీగా వస్తుంది. అందుకు నేను ఈ పీస్ ఎందుకు ఉంచుకున్నానంటే దీనికోసమే. పేపర్ కటింగ్ చేయడానికి వీలుగా ఉంటుందని. దీన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకొని, ఈ క్లాత్‌ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకొని, కొద్దిగా ఎగస్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకోండి. ఇలా ఎగస్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకోండి. ఇలా పేపర్‌తో కట్ చేయటం వల్ల దీనిపైన క్లాత్ పెట్టి కుట్టుకుంటాం కదా! ఈజీగా చింపేయచ్చు అనమాట. నేను ఖర్చులతో కలిపి కట్ చేస్తానండి. కొంచెం ఎక్కువ ఖర్చులు పెట్టుకుని. ఇలా వచ్చింది షేప్ అనేది. ఓకేనా? పైన ఒక 2.5 ఇంచులు వదిలేస్తున్నాను. వదిలేసిన తర్వాత మనం ఎలాగైతే ప్లాన్ వేసుకున్నామో అలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా 2.5 విడ్త్, ఇలా క్రాస్‌గా 2 రావాలి మనకి. విడ్త్‌ని బట్టి పొడవు వచ్చేస్తుందండి. మధ్యలో మనకి నెక్ విడ్త్‌ని బట్టి అనమాట. ఈ సమోసా షేప్స్ అనేవి ఎంత ఎక్కువ కావాలి అంటే అంత ఎక్కువ వస్తుంది. చూడండి ఇలాగా. ఓకేనా? ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుని టక్స్ ఇచ్చేసుకుందాం. టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఉంటుందండి. దీనికి మనం ఒక 30 నుంచి 50 వరకు ఛార్జ్ చేయొచ్చు. 50 రూపీస్ ఛార్జ్ చేయొచ్చు. కొంచెం పని ఉంది కదా అందుకని. నేనైతే మోడల్ నెక్ కాబట్టి మనం ఎలాంటి నెక్ పెట్టినా మోడల్గానే ఉంటుంది. దాని మోడల్ నెక్ అంటారు కాబట్టి మనం ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు. క్లాత్ వాళ్ళదే, పూసలు ఒకటే మనవి. ఓన్లీ నెక్ కోసం 50 అండి. మళ్ళీ హ్యాండ్స్ కోసం ఎక్స్ట్రా 50 రూపీస్ ఛార్జ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మన దగ్గర ఈ క్లాత్ ఉంది. ఈ క్లాత్ని మనం ఏం చేయాలంటే ఎంతెంత వచ్చిందో అంతా మనకి మ్యాచ్ అవుతుందా లేదా క్లాత్కి చూసుకోవాలన్నమాట. ఉన్న క్లాత్లోనే 4 పీసెస్ చేసుకోవాలి. ఇలాగా పెట్టేసుకుంటే వచ్చేస్తుంది. చూడండి, పొడుగు వచ్చేసి ఒక 4, 4:30 అలా వచ్చింది దగ్గర దగ్గర. దీన్ని ఏం చేయాలంటే దీన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకుని ఓవర్లాక్ చేసుకోవాలండి. కావాలంటే మీ దగ్గర ఓవర్ లేకపోతే ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా కుట్టాలన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టుకుని ఇలాగా. చూడండి, ఓకేనా? సో, ఇప్పుడు మనం స్టిచ్ వేసేద్దాము. దీన్ని సమోసా షేప్ లాగా ఫోల్డ్ చేసేసుకుని పేపర్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం. ఉల్టా సీదా చెక్ చేసుకోండి. ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. సో, ఇక్కడ కూడా అంతే ఇలాగా. ఇలా మొత్తం కూడా. తర్వాత ఇంకొక స్టిచ్ అంటే ఇంకొకటి తీసేసుకుని దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఓవర్లాక్ చేయిస్తాను ఈ సైడ్కి. రెండో సైడ్ కూడా అంతే, ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోండి. మధ్యలో పూసు రావాలన్నమాట. మధ్యలోకి పూసు వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇలా కరెక్ట్గా రెండో పీసు కూడా ఆపోజిట్లో ఉండేటట్టు ఇలాగా. చూసారా? ఇలా అన్నమాట. చూడండి, బాగుంది కదా? ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకుని అడ్జస్ట్ చేసుకుని కుట్టేసుకోవాలి డైరెక్ట్గా. అందుకనే పేపర్ కటింగ్ అని చెప్పాను. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని
రఫ్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒకసారి పేపర్ చింపేసిన తర్వాత మళ్ళీ ఇంకా టాప్ స్టిచ్ వేయచ్చు. ఇప్పుడు ఏం రఫ్ ఇవ్వకండి, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కరెక్ట్గా రావాలి. లూజు ఇలా స్టిచ్ వేసేసుకుని వెళ్ళిపోవటమే. ఇలా క్రాస్గా చూడండి, అంతే. ఇప్పుడు చింపేయటమేనండి పేపర్ని. మీరు ఎలా చింపినా పర్లేదు. ఇలా మొత్తం చింపేసుకుని అక్కడ ఎగస్ట్రా ఉన్న పేపర్ని కూడా చింపేసి ఓవర్లాక్ చేయించుకోవాలి. బాగుంటుంది, చేయిస్తాను తర్వాత. ఇదంతా ఇలాగా చింపేయడమే. ఏదైనా మోడల్ నెక్ కావాలన్నా, హ్యాండ్స్ కావాలన్నా పేపరే బెస్ట్ అండి. న్యూస్ పేపర్ అయితే ఇంకా బెస్ట్, తొందరగా చిరిగిపోతుంది. ఇది కొంచెం దలసరిగానే ఉంది. చూడండి, ఇక్కడ ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసేస్తాను. చూసుకోవాలి, కిందే మళ్ళీ కట్ అయిపోతుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు మనం పూసలు అనేవి కుట్టేసుకోవాలన్నమాట ఇలాగా. ఓకేనా? నా దగ్గర ఉన్న పూసలు తీసేసుకున్నాను, ఒక 2 పూసలు అనేవి దీనికి దానికి కలిపేయాలి. 2, ఒకటైతే మరీ దగ్గరగా అయిపోతుందని చెప్పేసి 2 ఇలా దగ్గరికి అయిన తర్వాత ఇలాగా 2, 3 నాట్లు వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలాగా. తర్వాత వచ్చేసి ఇంకొక 2 ఇలాగా. ఇది కట్ చేసేయండి. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో? మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మోడల్ అనేది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.